ఆ మట్టిలో ఆయన యొక్క ఊమి వేసి కళ్ళకు పెట్టి వెళ్ళి సిలువ కొనేట్లో కడుక్కో, అక్కడ కడుక్కుంటే నువ్వు హీల్ అయిపోతావు. అది దేవుడు చెప్పిన మాట. ఇక ఇదే దేవుడి నోట్లో నుంచి విడుదలైంది. ఇదే హీలింగ్ మోడ్ ఆయనకు కావాల్సింది. అర్థమవుతుందా? అతని లైఫ్ కి అతనికి ఏమి అద్భుతం కావాలో అదే దేవుడు రిలీజ్ చేశాడు. దేవుడు చేయలేదు, ఆయననే పోయి చెయ్యాలదు, ఆయననే పోయి కడుక్కోవాలి, ఆయనే పోయి ఆ పని చెయ్యాలి. దేవుడు మాత్రం ఇక్కడ డిక్లేర్ చేశాడు. డిక్లరేషన్ అన్నది దేవుని మౌత్ లోంచి రిలీజ్ అయింది. ఏదైతే దేవుడు రిలీజ్ చేశాడో దాన్ని ఆ గుడ్డివాడు నిజంగానే గుడ్డిగా నమ్మాడు. గుడ్డిగా నమ్మి నేను వెళ్ళి కడుక్కుంటే 100% నేను చూస్తా. పుట్టుక నుంచి అతనికి కను దృష్టి లేదు. అతడు గుడ్డిగా నమ్మేటువంటి ఛాన్స్ అసలు లేదు. నీ మెరకిల్ కి డిలే గనక ఇయర్స్ అయితే ఫెయిత్ కూడా అట్లనే ఆపరేట్ అవుతాయి యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే ఎక్కడ నీకు రీసోర్స్ పని లేదు, లేకపోతే ఎట్లా జరుగుతున్నటువంటి అనుమానం అవసరం లేదు. అబిలారా, దేవుడు రాళ్ల ద్వారా కూడా పిల్లలను పుట్టించగలడు. అంటే దేవుడు ఏదైనా దేవుడు చెయ్యాలంటే నీ రీజన్స్ తోటి అవసరం లేదు, నీ ప్రాబ్లమ్స్ తోటి పని లేదు, నువ్వు మాట్లాడే నీ మాటలతోటి నీకు ఇది అంటూ ఏం అవసరం లేదు. దేవుడు చేయాలంటే వీటన్నిటికీ పైగా నీకు అద్భుతం చేస్తాడు. ఆయన చేస్తాడు అని బిలీవ్ చేస్తున్నాడు. ఆయన నాకు అద్భుతం జరిగింది అని నమ్మాడు. వెళ్ళి నిజంగానే అక్కడ వాటర్ లో గడుపుకున్నాడు, పొందాడు. పుట్టుక నుంచి లేదు, కానీ అతను నమ్మిన దాన్ని బట్టి దేవుడు చెప్పిందాన్ని నమ్మాడు. ఛాలెంజింగ్ టైం అనేది అదే టైము. ఆయన దాన్ని బెస్ట్ టైం గా తీసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఫీల్ అవుతా, నేను చూస్తా. ఎప్పటి నుంచో పుట్టుక నుంచి లేనటువంటి ఆ మనిషికి ఒక్కసారి అద్భుతం జరిగితే ఎక్కడ ఆగట్లేదు. ఆ ప్లేస్ అంతా తిరుగుతున్నాడు దేవుడు చేసిన అద్భుతాన్ని ప్రకటించడానికి. దేవుడు నీకు కొన్నిసార్లు ఇన్స్టెంట్ మదతం చేస్తాడు, కొన్నిసార్లు ప్రాసెస్ లో చేస్తాడు. ఏది చేసినా ఎట్లా జరిగినా 100% దేవుడు చెప్పింది మాత్రం పొల్లు కూడా తప్పిపోకుండా అది నీ లైఫ్ లో దేవుడు జరిగిస్తాడు. దీన్ని మాత్రం భూమి మీద ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరు కూడా దీనికి ఆటంకంగా వచ్చినా కూడా దేవుడు తన వాక్యం ద్వారా నీకు ఇచ్చిన రెవల్యూషన్ తోటి నువ్వు ఇదైపోతావు. అందుకే నీ లోపల ఉన్న, నీ శరీరంలో ఉన్న ఆ సోల్ కృషించిపోతున్నా, నీ ప్రాణం కృషించిపోతున్నా, నువ్వు ఎట్లాంటి పొజిషన్ లోనైనా నీకు జరిగిస్తాడు. ఇది నేను రిలీజ్ చేస్తున్నాను. అట్లాంటి అనాయింటింగ్ నీ మీద నేను క్రీస్తు నామంలో విడుదల చేస్తున్నా. ఒక ఎంకరేజ్మెంట్ కొంతవరకే ఉంటది, కానీ నీ పర్సనల్ దేవునితోటి కనెక్షన్ అనేది, నీ పర్సనల్ గా ఫ్రెండ్షిప్ అనేది, పర్సనల్ గా రిలేషన్షిప్ అనేది నీ లైఫ్ టైం అంతా కూడా నిన్ను ముందుకు తీసుకునే వెళ్తుంది. ముందుకు నిన్ను దూసుకుని వెళ్ళేటట్లే నిన్ను చేస్తుంది. ఏ పొజిషన్ అయినా దేవుని యొక్క రక్తం ద్వారా చేంజ్ చేయగల సమర్థుడి యొక్క నామంలో దాన్ని నేను కంప్లీట్ గా చేంజ్ చేస్తున్నా. నీ లైఫ్ లో జరగదు అనేది అసలు ఎక్కడ నీ లైఫ్ లో, నీ నోట్లో కానీ, నీ పొజిషన్ లో, నీ సిచ్యువేషన్ కనబడకుండా దాన్ని కంప్లీట్ గా అరేంజ్ చేస్తున్నా. కంప్లీట్ గా నేను దాన్ని చేంజ్ చేస్తున్నా. దేవుని యొక్క మహిమ అద్భుతాలు నీ జీవితంలో విడుదల చేస్తున్నా. దేవుని యొక్క పవర్ ద్వారా నువ్వు సూపర్ గా బ్లెస్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఎక్కడైనా ఉండు, సురక్షితమైన ప్లేస్ లో నువ్వు ఉన్నా. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. నీకు విరోధంగా, వ్యతిరేకంగా, ఆపోజిట్ గా ఆ దేవుడి పని కాని దాన్ని ఏది నీ లైఫ్ లోకి వచ్చినా దేవుడు దాన్ని వర్ధిల్లకుండా దాన్ని కంప్లీట్ గా దాన్ని బైండ్ చేసేటట్లు అట్లాంటి పవర్ ని దేవుడు నీ లోపల చేయబోతున్నాడు. ఏ పొజిషన్ అయినా నీకు అనుకూలంగా మారేటట్టు డిక్లేర్ చేస్తున్నా. ఎట్లాంటి ప్లేస్ అయినా అది నీకు అనుకూలంగా ఉండేటట్టు నేను ఆజ్ఞాపిస్తున్నా. పవర్ఫుల్ వర్డ్స్ నీ యొక్క బాడీలో, స్టమక్ లో నేను సీడ్ లాగా నేను రిలీజ్ చేస్తున్నా. అది మహావృక్షంగా నీకు కావాల్సినటువంటి ఫ్రూట్స్ ఇచ్చేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క కింగ్ గా, ఆయన మెయిన్ పిల్లర్ గా, ఆయన కింగ్డమ్ ని పరిపాలించే దేవుని యొక్క ఆత్మీయ ఖడ్గంగా యేసు నామములో నిన్ను నేను బ్లెస్ చేస్తున్నా. యెహోవా మహిమ ద్వారాలు తెరుస్తున్నా. హల్లెలూయా. గ్లోరియస్ డోర్స్ ని యేసు నామములో నీకోసం నేను ఓపెన్ చేస్తున్నా. నీ లైఫ్ ని నేను స్పెషల్ గా నేను డెకరేట్ చేస్తున్నా. నీకు ఏది కూడా కొడువు అనేది నీ లైఫ్ లో లేనంతగా దేవుడు నిన్ను సమృద్ధితోటి బ్లెస్ చేసేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నీ యొక్క ఫైనాన్షియల్ లైన్ నేను పొడిగిస్తున్నా. నీ యొక్క లైఫ్ లో నీ యొక్క ఫైనాన్షియస్ ని నేను నీకు కిరీటంగా ఉండేటట్లు ఆజ్ఞాపిస్తున్నా.
దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క ఫైనాన్షియల్ లైన్ ని నేను క్రీస్ చేస్తూ రక్తం ద్వారా అది మల్టిప్లై అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఏది సంపాదిస్తున్నావో, ఏది కష్టపడుతున్నావో నా బిడ్డలారా, దేవుడు ఈ టైంలో దాన్ని క్లోజ్ చేసి దేవుని యొక్క కృప ద్వారా నీ కోసం ఆయన యొక్క ట్రెజర్స్ ని అన్లాక్ చేస్తున్నాడు. యెహోవా నామంలో దేవుని యొక్క ట్రెజర్స్ నీకు కనెక్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. మనీ నీ కాళ్ళ కింద, నీకు కిందగా ఉన్నది, దేవునికి కిందగా ఉన్నది. దేవుని యొక్క పవర్ ద్వారా అది నీ యొక్క లైఫ్ లో నిన్ను వెంబడించేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామంలో దేవుని యొక్క ఆత్మీయ పిల్లర్ గా నిన్ను బ్లెస్ చేస్తున్నా. యెహోవా యొక్క పొలములాగా నేను ఆశీర్వదిస్తున్నా. దేవుని యొక్క సువాసనగా నిన్ను బ్లెస్ చేస్తున్నా. యెహోవా యొక్క ఆత్మీయ గార్మెంట్ గా నిన్ను బ్లెస్ చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ ద్వారా జోసెఫ్ యొక్క అనాయింటింగ్ తోటి నేను బ్లెస్ చేస్తున్నా. నీ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నేను మల్టిప్లై చేస్తున్నా. యెహోవా యొక్క ద్వారాలు నీ జీవితంలో ఇంక్రీజ్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా, థాంక్యూ జీసస్. దేవుడు చెప్తున్నాడు, ఆయన ధనవంతుడయ్యుండి ఆయన యొక్క దారిద్ర్యం వలన నిన్ను ధనవంతుడిగా మార్చివేశాడు. నీ మీద ఉన్న దారిద్ర్యతను ఆయన యొక్క కాడితోటి కొట్టివేయబడింది, నిన్ను ధనవంతుడిగా మార్చివేశాడు. దేవుడు చెప్పేది బలమైన మాట ఒకటే, నేను ఆల్రెడీ నీకోసం ముందుగానే నీకు కావాల్సినవన్నిటినీ నేను సిద్ధం చేశాను. నీకు కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేశాను. నీదంతా ఎప్పుడో జరిగిపోయింది. జరగాల్సింది ఏమీ లేదు. నమ్మడమే జరగాల్సింది, నువ్వు తీసుకోవడమే జరగాల్సింది. అందుకే దేవుడు నువ్వు ఎవరో ఇంకా నీకు తెలియక ముందే శిలువ మరణం ద్వారా నిన్ను రక్షించాడు. శిలువ మరణం ద్వారా నీ యొక్క పాస్ట్ అంతా కొట్టివేశాడు. రిజరెక్షన్ పవర్ ద్వారా కింగ్డమ్ కి నీకు ఎంట్రన్స్ ని ఇచ్చాడు. సూపర్ న్యాచురల్ గా బిగ్ గేట్స్ ని దేవుడు నీ కోసం తెరిచాడు. కనుక అది దేవుడి యొక్క ప్యాలెస్ కనుక నీ లైఫ్ ను కూడా దేవుడు అదే విధంగా ఉండుటకు నీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతా కూడా కొట్టివేస్తున్నాడు. ఆయన యొక్క ధనముతోటి నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. ఆయన ఐశ్వర్యంతో నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. నీ యొక్క లైఫ్ ని దేవుడు తన యొక్క నీలాంజనాలతోటి నిన్ను నింపుతున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్ ని అంత స్పెషల్ గా దేవుడు ఆశీర్వదించి గ్రేట్ గా నిన్ను మలచబోతున్నాడు. ఏ ప్లేస్ లో నువ్వు ఉన్నా ప్లేస్ తోటి సంబంధం లేదు.